ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి పేరు గుర్తుగా అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? తెలుగు చిత్ర సీమలో గత 10 రోజులుగా కాస్త గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం, ఈ ఘటనలో రేవతి అనే మహిళా అభిమాని మృతి చెందడం, ఆమె కుమారుడు ప్రస్తుతం హాస్పిటల్ చికిత్స పొందడం మొత్తం తెలిసిన విషయమే. ఈ ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఆ తర్వాత బెయిల్ పై బయటికి రావడం. ఈ క్రమంలో తెలుగు ఇండస్ట్రీకి అల్లు అర్జున్ కి అండగా నిలబడ్డం, బన్నీ కుటుంబానికి సినీ రాజకీయ ప్రముఖులు సంఘీభావం తెలపడం ఇదంతా జరిగిన విషయమే. అయితే ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టాలీవుడ్ సినీ పెద్దలను, ప్రముఖులపై విమర్శలు గుప్పించారు. సినీ నటులు ఏం చేస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదని చెప్పి అసెంబ్లీ సాక్షిగా టాలీవుడ్ తీరును తప్పుపట్టారు. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. ఈ సమయంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి సంధ్య థియేటర్ దగ్గర గతంలో తనకు ఎలాంటి విషయాలు తెలియలేదని, అలాంటి ఘటనలు జరిగితే తాను అక్కడి నుంచి వెళ్ళి ఉండేవాడిని కాదంటూ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఈ పరిణామంపై తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ కూడా అల్లు అర్జున్ కామెంట్స్ పై సీరియస్ అయింది. సాక్ష్యాధారాలతో, వీడియో క్లిప్స్లతో బయట పెట్టి అల్లు అర్జున్ పై తప్పు చేశాడంటూ నిరూపించే ప్రయత్నం చేసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రసంగించి అల్లు అర్జున్ తప్పులను నిరూపించే ప్రయత్నం చేశారని చెప్పాలి. ఈ ఘటన అనంతరం నిన్న అంటే అల్లు అర్జున్ ఇంటిపై కొందరు దుండగులు దాడి చేయడం వంటి పరిణామాలు ఇండస్ట్రీలో కొత్త గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవాలి. ఇది ఇలా ఉంటే సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో టికెట్ రేట్లను పెంచబోమని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశాడు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం అంటే సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ వెంకటరెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇలాంటి పరిణామాలని మధ్యలో సినీ ప్రముఖ నిర్మాతలు అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారని కూడా సమాచారాలు వచ్చాయి. అయితే ఈ మేరకు మనం చూసుకున్నట్టయితే త్వరలో అపాయింట్మెంట్ కూడా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. ఇలా ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే 2-3 రోజుల్లో టాలీవుడ్ సినీ ప్రముఖులు అలాగే నిర్మాతలు విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం డిప్యూటీ సీఎంతో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో అల్లు అర్జున్ విషయమే కాకుండా టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితులు అంటే టాలీవుడ్ సమస్యలను చర్చించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సమయంలో ఏపీకి సినీ ఇండస్ట్రీని తరలించే ప్రయత్నాలపై చర్చలు జరిగే అవకాశం ఉందంటూ టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ ని ఏపీ తరలించాలనే ఆలోచన రావడానికి కారణాలు లేకపోవచ్చు. అంటే తాజాగా ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సినీ పరిశ్రమను ఏపీకి వస్తే స్వాగతిస్తామనేసి పేర్కొన్నారు. తాను కూడా సినిమా పరిశ్రమను ఏపీకి రావాలని కోరుకుంటున్నానని, సినిమా షూటింగ్లకు అందరు విదేశాలు వెళ్తున్నారు, అక్కడెక్కడికో వెళ్ళడం ఎందుకు, మన ఏపీలోనే షూటింగ్ చేస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చర్యలు తీసుకుంటామని చెప్పేసి బహిరంగానే పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు కూడా ఈ విషయం మీడియాతో మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీ ఏపీకి వస్తే స్వాగతిస్తామంటూ పేర్కొన్నారు. ఇండస్ట్రీకి ఏపీకి వస్తే బాగుంటది, పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తున్నారు, ఏపీలో ఎన్నో షూటింగ్ స్పాట్స్ ఉన్నాయని చెప్పాడు. అలాగే సంధ్య థియేటర్లో కిసరత్తులో ఇంటెలిజెన్స్ విఫలమైందని, ఇంటెలిజెన్స్ విభాగం పరిస్థితిని ముందుగానే అంచనా వేసి ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదంటూ విమర్శలు వచ్చాయి. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా చూసుకోవాలి, ఫిలిం స్పాట్స్ సైతం పరిస్థితిని అంచనా వేసుకొని వివరించాలని, వాస్తవానికి అల్లు అర్జున్ ఆ సమయానికి అక్కడ వెళ్లకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి అతను కూడా చెప్పాడు. ఇలాంటి పరిణామాల మధ్య తెలుగు చిత్ర సీమను ఆంధ్రకు తరలించబోతున్నారనే చర్చ జరుగుతుంది. ఈ భేటీపై ఇప్పటికీ ఎలాంటి అధికార ప్రకటన అయితే రాలేదు. కానీ ఒకవేళ ఈ భేటీలో ఎలాంటి అంశమైనా చర్చించుకుంటున్నారనేది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇదే హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియాలో. సో చూసారు కదా, ఇది ఈ రోజు అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నాండి PSR న్యూస్.